తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఊపందుకుంది. పోలింగ్ కోసం ప్రముఖులు క్యూ కట్టారు. రాజకీయ నేతలతో పాటు సినీ సెలబ్రిటీలు పొద్దున్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం స్టాలిన్తో పాటు సీనియర్ నేతలు పి చిదంబరం, తమిళిసై తదితరులు ఓటు వేశారు. రజనీకాంత్ దంపతులు కూతురు శృతి హాసన్తో కమల్ హాసన్, ఖుష్బూ సుందర్, టీవీకే అధినేత విజయ్, మరో అగ్రనటుడు అజిత్, పలువురు యువ నటులు ఓటు వేశారు. తామంతా తమ బాధ్యత నిర్వర్తించామని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను 4023 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన డిఎంకే, ఏఐడిఎంకే, టీవీకే మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 5.67 కోట్ల ఓటర్లు రాజకీయ నేతల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 5 ఏళ్లకొకసారి అధికారాన్ని మార్చేసే తీర్పునిచ్చే తమిళ తంబీలు ఈసారి ఏ పార్టీకి అధికారం కట్టబెడతారోనని ఉత్కంఠ నెలకొంది. శివగంగా ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ఓటేశారు. బీజేపీ నేత ఖుష్బూ, నటి త్రిష ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీవీకే చీఫ్ విజయ్ చెన్నైలో ఓటేశారు. ఆయన తిరుచారపల్లి ఈస్ట్, పెరంబూర్ నుంచి పోటీలో ఉన్నారు. అలాగే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆయన భార్య దుర్గా స్టాలిన్, కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చెన్నైలో ఓటేశారు. నటుడు విక్రమ్, ఆయన కుమారుడు ధ్రువ్ విక్రమ్ చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంఎన్ఎం చీఫ్ ప్రముఖ నటుడు కమల్ హాసన్, ఆయన కుమార్తె శృతి హాసన్ చెన్నైలో ఓటు వేశారు. మరో ప్రముఖ నటుడు రజనీకాంత్ కూడా తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దక్షిణ చెన్నైలోని తిరువన్మైర్లో అజిత్ ఓటు వేశారు. తమిళనాడులో పోలింగ్ జాతర జోరుగా సాగుతుంది. ఓటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరారు. దీంతో ఉదయం నుంచి భారీ ఎత్తున ఓటింగ్ కొనసాగుతుంది. వేసవి కాలం కావడంతో ఎండదెబ్బ తగలకుండా ఉండేందుకు ఉదయమే ఓటర్లు తరలివచ్చారు. దీంతో భారీగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని 2 గంటల పోలింగ్ సమయాన్ని పొడిగించాలని టీవీకే అధినేత విజయ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రయాణ అంతరాయాలు, పొడవైన క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అనివార్య పరిస్థితుల కారణంగా పోలింగ్ను రాత్రి 8 గంటల వరకు పొడిగించాలని లేఖలో విజయ్ విజ్ఞప్తి చేశారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఊపందుకుంది. పోలింగ్ కోసం ప్రముఖులు క్యూ కట్టారు. రాజకీయ నేతలతో పాటు సినీ సెలబ్రిటీలు పొద్దున్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం స్టాలిన్తో పాటు సీనియర్ నేతలు పి చిదంబరం, తమిళిసై తదితరులు ఓటేశారు. రజనీకాంత్ దంపతులు కూతురు శృతి హాసన్తో కమల్ హాసన్, ఖుష్బూ సుందర్, టీవీకే అధినేత విజయ్, మరో అగ్రనటుడు అజిత్, పలువురు యువ నటులు ఓటు వేశారు. తామంతా తమ బాధ్యత నిర్వర్తించామని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను 4023 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన డిఎంకే, ఏఐడిఎంకే, టీవీకే మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 5.67 కోట్ల ఓటర్లు రాజకీయ నేతల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 5 ఏళ్లకు ఒకసారి అధికారాన్ని మార్చేసే తీర్పునిచ్చే తమిళ తంబీలు ఈసారి ఏ పార్టీకి అధికారం కట్టబెడతారోనని ఉత్కంఠ నెలకొంది. శివగంగా ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం ఓటేశారు. బీజేపీ నేత ఖుష్బూ, నటి త్రిష ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీవీకే చీఫ్ విజయ్ చెన్నైలో ఓటేశారు. ఆయన తిరుచారపల్లి ఈస్ట్, పెరంబూర్ నుంచి పోటీలో ఉన్నారు. అలాగే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆయన భార్య దుర్గా స్టాలిన్, కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చెన్నైలో ఓటేశారు. నటుడు విక్రమ్, ఆయన కుమారుడు ధ్రువ్ విక్రమ్ చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎంఎన్ఎం చీఫ్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆయన కుమార్తె శృతి హాసన్ చెన్నైలో ఓటేశారు. మరో ప్రముఖ నటుడు రజనీకాంత్ కూడా తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దక్షిణ చెన్నైలోని తిరువన్మైర్లో అజిత్ ఓటేశారు. తమిళనాడులో పోలింగ్ జాతర జోరుగా సాగుతుంది. ఓటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరారు. దీంతో ఉదయం నుంచి భారీ ఎత్తున ఓటింగ్ కొనసాగుతుంది. వేసవి కాలం కావడంతో ఎండదెబ్బ తగలకుండా ఉండేందుకు ఉదయమే ఓటర్లు తరలివచ్చారు. దీంతో భారీగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని 2 గంటలు పోలింగ్ సమయాన్ని పొడిగించాలని టీవీకి అధినేత విజయ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రయాణ అంతరాయాలు, పొడవైన క్యూ లైన్లో వేచి ఉండాల్సిన అనివార్య పరిస్థితుల కారణంగా పోలింగ్ను రాత్రి 8 గంటల వరకు పొడిగించాలని లేఖలో విజయ్ విజ్ఞప్తి చేశారు.